ಓಕೆ, ಈಗ ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘ ಅವರು ಜಸ್ಟಿಸ್ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಲಿದ್ದಾರೆ. ರೆಡಿ ಇದ್ದೀರಾ ಸರ್? ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದವರು ರೆಡಿ ಇದ್ದೀರಾ ಸರ್? ಸರ್ ದಯವಿಟ್ಟು ಜಸ್ಟಿಸ್ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದವರು ದಯವಿಟ್ಟು ಜಸ್ಟಿಸ್ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಈಗ ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದವರು ಜಸ್ಟಿಸ್ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. Okay, organizing committee of Leo Club, Marga and Anita Charitable Trust, they would like to felicitate Justice. They would like to felicitate Justice and Pawan sir. Please, Bunny. ಓಕೆ, ಸ್ವಲ್ಪ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. 75 ವರ್ಷಗಳ ಹುಟ್ಟುಹಬ್ಬ ಸಂಭ್ರಮದಲ್ಲಿದ್ದೀರಿ ತಾವು. ನಿಮ್ಮ ಮಾತುಗಳಿಗಾಗಿ ನಾವು ಕಾಯ್ತಾ ಇದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಮಾತು. మాట్లాడతారు ఉండండి. ಸಾಧಾರಣವಾಗಿ ಸಭಿಕರಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಉದ್ದೇಶ ಜಾಸ್ತಿ ಮಾತಾಡೋದಿಲ್ಲ. ನನಗೆ ಅರಿವಿದೆ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చినారు. నాకు తెలుసు వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. నేను ఎక్కువగా మాట్లాడేదానికి పోను. మీ ముందర నేను ఒక సామాన్య ప్రజగా నిలుసుకుంటూ యువకుల్ని గురించి, రైతులని గురించి, కృషి కార్మికులని గురించి, మహిళలను గురించి కొన్ని విచారాలను మాత్రం మాట్లాడడానికి ఇక్కడ నిలబడినాను. ప్రప్రథమగా నా ఒక 75వ పుట్టిన పండగకి నాకు ఆత్మీయ స్నేహితుడైన దేశంలోని ప్రఖ్యాతి పొందిండేట్ల పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి వచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సమారంభంలో పాల్గొనేదానికి అవకాశాలే లేదు. 10 దినాలు ఇంకా ఆయనకి ఆరోగ్యము లేకుండా ఉన్నా కూడా మీ ప్రీతి కోసరము, నాపై నుండే ఇట్లా ఒక ప్రేమ కోసరము హైదరాబాద్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినారు. అంటే మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు బరీ సుప్రసిద్ధ అయిండేట్లా ఒక యాక్టరే కాదు, యువకుల్ని గురించి, రైతుల్ని గురించి, మహిళలను గురించి ప్రతి క్షణము
ఆలోచన చేసి మీ బతుకుని ఎలాగే మార్పాటు చేయాలని యోచన చేసేట్లా మహాన్ వ్యక్తి, మహాన్ నటుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఖాతాలని గ్రామీణాభివృద్ధి, అరణ్య ప్రదేశము, దీని గురించి రయ్యనక పొగులనక పాటుపడుతూ ఉండేట్లా ఒక మహాన్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఇంత జనము, వేలాంతర జనము, 4 జిల్లాలు కాదు, రాయలసీమని ఇంకా కోలార్ని ఇంకా చిక్కబళ్ళాపురం ఇంకా ఇక్కడంతా మీరు వచ్చినారు. ఎందుకంటే ఆయన పైన ఉండేట్లా ఒక గౌరవము, ఆయన పైన ఉండేట్లా ఒక ప్రీతి, ఆయన ఒక పెద్ద శ్రేష్టమైన ఉత్కృష్టమైన ఒక పెద్ద యాక్టరు. అంటే ఆయన యాక్టింగ్లో ప్రతి ఒక్క సినిమాలో మీరు చూడొచ్చును, ప్రజానీకోసరం, మహిళల కోసరం, దీనదళితుల కోసరము పాటుపడేట్లా ఒక నాయకత్వము, మరి ఆయన నటన చేసి జనాలతో మార్పాటు చేయాలా, భారతదేశంలో ఉండేట్లా ప్రజానీకానికి మార్పు తేవాలనేట్లా యోచన చేసేట్లా ఒక మహాన్ నాయకుడు మరియు యాక్టర్ అని చెప్పితే తప్పు కాదు. నేను మీ పరముగా, నా కుటుంబ పరముగా ఆయనకి ఒక వెయ్యాంతరంలో సెల్యూట్లు చేస్తే తప్పు కాదని ఈ సందర్భంలో చెప్పుతున్నాను. కారణం ఏమంటే, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద నటుడు మన చింతామణి తాలూకాలో నా పండగని 75 సంవత్సరాలు కలిసి వచ్చినాను. దానికి పుట్టిన పండగ చేసేట్లా మన నవీన్ కృష్ణ గారు మరియు మన డెవలపర్ అయిండేట్లా విదుస్తుర గారు శ్రమ పట్టి ఒక 6 ವಾರಗಳು ఇంకా ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಹಳ ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಶ್ರಮ ಪಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಿಸಿಲನ್ನು ತಟ್ಟುಕೊಂಡು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಸೇರಿದ್ದೀರಿ, ನನಗೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದೀರಿ. ನನಗೆ ಸೋಮಣ್ಣನವರು ಭಾಷಣ ಮಾಡಿ ಭಾರತ ಸರ್ಕಾರದ ಮಂತ್ರಿ ಅವರು ನಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತಾಡಿ ನಿರ್ಗಮಿಸಿದ್ದಾರೆ. ನಾನು ಇಷ್ಟೇ ಹೇಳುವುದು, ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ದಾರೆ, ಸಕ್ರಿಯವಾದ ರಾಜಕಾರಣ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಜನಪರ ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಪ್ರಾಮಾಣಿಕರಾಗಿ ಕೆಲಸವನ್ನು ನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ 3 ಜಿಲ್ಲೆ ಅಥವಾ 4 ಜಿಲ್ಲೆ ಏನಿದೆ, ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ಆತಂಕ ಇದೆ. ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ಆತಂಕ ಇರುವುದರಿಂದ ಕೃಷ್ಣಾ ನದಿಯಿಂದ ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ರವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನ ಮನವಿ ಮಾಡಿ ನಮ್ಮ ಜನರಿಗೆ ಕುಡಿಯುವ ನೀರನ್ನು ಕೊಡಿಸ್ತಕ್ಕಂಥ ಆಶಾಭಾವನೆಯನ್ನು ನಾವು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಖಂಡಿతంగా ಕೂಡ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మాట్లాడి మనకి నీళ్లు ఇప్పిస్తారనే దాంట్లో ఏది సందేశం లేదు అనే అట్లా విచారాన్ని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. బంధువులారా, నేను న్యాయమూర్తిగా 20 ఏళ్ల కాలము న్యాయదానాన్ని మహిళలకు, కార్మికులకు, రైతులకు, కృషి కార్మికులకందరికీ కూడా న్యాయము ఇచ్చినాను. కానీ నాకు 75వ సంవత్సరానికి చేరినాను, నివృత్తి అయినాను అని మా ఇంట్లో కూకోవట్లేదు. మీకోసరం, నిమ్మಗೋಸ್ಕರ, ಯುವಕರಿಗೋಸ್ಕರ, ಮಹಿಳೆಯರಿಗೋಸ್ಕರ
ರಾತ್ರಿ ಹಗಲು ದುಡಿದು ನಿಮಗೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ತಕ್ಕಂತಹ ಕೆಲಸವನ್ನ ನಾನು ಸತತವಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಈ ಸಮಾರಂಭದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಆಶ್ವಾಸನೆಯನ್ನು ನೀಡ್ತಿದ್ದೇನೆ. ನೀವು ನನ್ನ ಜನ, ನೀವು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿದ್ದೀರಿ. ನಿಮ್ಮ ಬಡತನ, ನಿಮ್ಮ ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ, ನಿಮಗೆ ಆರ್ಥಿಕ ನ್ಯಾಯ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಸಿಕ್ಕಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಸಿಕ್ಕಿಲ್ಲ, ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಇಲ್ಲ, ನಿಮಗೆ ರಸ್ತೆ ಇಲ್ಲ, ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ರೈತರು ಬೆಳೀತಕ್ಕಂಥ ಬೆಲೆಗೆ ಮಾರ್ಕೆಟ್ನಲ್ಲಿ ರೇಟ್ ಇಲ್ಲ, ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ನಿಮಗೆ ಸಿಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಹೋರಾಟದ ಮುಖಾಂತರ ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಿಮಗೋಸ್ಕರ 24x7 ರಾತ್ರಿ ಹಗಲು ದುಡಿಮೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಆಶ್ವಾಸನೆಯನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಮೊನ್ನೆ ಗುರುವಾರ ಜಲಾಗ್ರಹ ಸಮ್ಮೇಳನ 4 ಜಿಲ್ಲೆಗಳಿಂದ ರೈತ ಕೃಷಿ ಕಾರ್ಮಿಕರ ನಾಯಕರುಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿದ್ರು. ಆ ಸಮಾರಂಭದಲ್ಲಿ ನಾನು ಆಶ್ವಾಸನೆ ನೀಡಿದ್ದೀನಿ. ಜನರ ಆಸೆ ಇದೆ. ಜನರ ಆಸೆ ಏನಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀರು ಕೊಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ಬೇಡಿಕೆ ಮಾಡಿದಾಗ ಅವರಿಗೆ ಆಶ್ವಾಸನೆ ನೀಡಿದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಸೋಮಣ್ಣನವ್ರಿಗೂ ಮನವಿ ಮಾಡಿದ್ದೀವಿ, ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಕೂಡ ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆ ಕುಡಿಯುವ ನೀರನ್ನು ಕೊಡಿಸ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಅವರು ಮಾಡ್ತಾರೆ ಅಂತಕ್ಕಂಥ ಅಚಲವಾದ ನಂಬಿಕೆಯನ್ನು ಇಟ್ಕೊಂಡು ನಾನು ಹೆಚ್ಚಿಗೆ ಮಾತಾಡಿದೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಎಷ್ಟು ನಮಸ್ಕಾರಗಳು, ಸಲ್ಯೂಟ್ಸ್ ಹಾಕಿದ್ರು ಕೂಡ ಏನು ಅದು ನನಗೆ ನೆಮ್ಮದಿ ತರಲ್ಲ. ಬಿಸಿಲಿನಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಈ ಸಮಾರಂಭದ ನಮ್ಮಂಥವರ ಭಾಷಣಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಮ ತಾಳ್ಮೆಗೆ ನಮ್ಮ ಲಾಲ್ ಸಲಾಂ, ನಿಮ್ಮ ತಾಳ್ಮೆಗೆ ನನ್ನ ಲಾಲ್ ಸಲಾಂ. ಆದ್ರಿಂದ ನೀವು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಮಾತಾಡೋರಿದ್ದಾರೆ, ಸಾವಧಾನವಾಗಿ ಕೇಳಬೇಕು, ಆಮೇಲೆ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿರ್ಗಮಿಸಬೇಕು. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾನು ವಂದಿಸಿ, ನಿಮ್ಮ ಪರ ನಾನಿದ್ದೀನಿ, ನೀವು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದೀರಿ. ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರತಿನಿತ್ಯ ಪ್ರತಿ ಕ್ಷಣ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ, ನಿಮಗೋಸ್ಕರ ದುಡಿತೀನಿ, ನಿಮ್ಮನ್ನ ಜನರನ್ನಾಗಿ ಜೀವಿಸ್ತಕ್ಕಂತಹ ಕೆಲಸವನ್ನ ನಿರ್ವಹಿಸ್ತೀನಿ ಅಂತೇಳಿ ಆಶ್ವಾಸನೆ ಮಾಡಿ ನನಗಿಲ್ಲಿ ಬರಮಾಡಿಕೊಂಡು ನನಗೆ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಯವರು ಮತ್ತೆ ಕೃಷ್ಣ ಇವರು ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಆ ಸನ್ಮಾನ ನನ್ನ ಮೇಲೆ ಹೊರೆ ಇದೆ. ಆ ಸನ್ಮಾನವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ದೀನಿ, ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಕೂಡ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ನಿಮ್ಮ ಪರ ಯಾವಾಗಲೂ ಹೋರಾಟ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ 100 ಸಹಸ್ರಾರು ನಮಸ್ಕಾರಗಳು, ಸಲ್ಯೂಟ್ಗಳನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಭಾಷಣವನ್ನು ಮುಗಿಸ್ತಿದ್ದೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಮುಂದಿನ ಸಾಕಷ್ಟು ವಿಷಯಗಳ ಕಾಲ ಏನೇನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಜಸ್ಟಿಸ್ ಹೇಳಿದ್ರು. ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಈಗ ದಯವಿಟ್ಟು ವಾಲ್ಮೀಕಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೆ ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬಂದು ಜಸ್ಟಿಸ್ ಹಾಗೆ ಪವನ್ ಸರ್ಗೆ ಗೌರವ ಸಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೇಗ ಬೇಗ ಬರಬೇಕು ಸರ್, ಇವರ್ ಶಾರ್ಟ್ ಆಫ್ ಟೈಮ್, ಬೇಗ ಬರಬೇಕು. ವಾಲ್ಮೀಕಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೆ ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ದಯವಿಟ್ಟು ಬರಬೇಕು. ಜಸ್ಟಿಸ್ ಮತ್ತೆ ಪವನ್ ಸರ್ ಅವರಿಗೆ ಗೌರವ ಸಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೇಗ ಬರಬೇಕು, ಬೇಗ ಬರಬೇಕು. ಕಮ್ ಫಾಸ್ಟ್ ಪ್ಲೀಸ್. Yeah. Come fast. They would like to felicitate Justice and our power star. ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ ಬೇಗ. Justice and they would like to felicitate Justice and power star ವಾಲ್ಮೀಕಿ ಸಂಘ ಅಂಡ್ ದಲಿತ ಪರ ಒಕ್ಕೂಟ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು.